ఇది లే రాజ్యం, ఎత్తైన పర్వతాల మధ్య విస్తరించిన అందమైన రాజ్యం. ఈ రాజ్యం ఎత్తైన మంచు పర్వతాల మధ్య ఉండటం వలన తరచుగా మంచు కురుస్తూనే ఉంటుంది. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నది మహారాజా విక్రమదేవ్. ఈ విక్రమదేవ్కి ఒక కుమారుడున్నాడు. అతని పేరు రణధీర్. ఈ రణధీర్ తన సైన్యంతో కలిసి శత్రువుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఎంతో వీరోచితంగా పోరాడిన రణధీర్ యుద్ధంలో చివరికి విజయాన్ని సాధించాడు. యుద్ధం గెలిచి తిరిగి వచ్చిన రణధీర్కు రాజ్యంలోని ప్రజలందరూ జయజయలు పలికారు. ఆ రాజ్యానికి సేనాధిపతి అయిన వీర్దేవ్ తన ఖడ్గాన్ని ఎత్తి ప్రజలందరికీ చూపించి విజయం సాధించినందుకు ఎంతో సంతోషపడ్డాడు. రణధీర్ తన కోటలోకి వచ్చి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. ఎంతో బలశాలి అయిన రణధీర్కు తన రాజన్న గౌరవం చాలా ఉంది. తన రాజ్యంలోని ప్రజలందరినీ చాలా చిన్న చూపు చూస్తాడు. వాళ్ళని ముట్టుకోవడానికి కూడా ఆ రాజు ఇష్టపడడు. తను వచ్చినప్పుడు దేవాలయంలోకి ఎవరిని అనుమతించడు. ఇలాగ రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ చాలా తక్కువ భావంతో చూస్తాడు. రణధీర్కి ఇష్టమైన దేవశివుడు. తను ఎప్పుడూ శివుడికి పూజలు చేస్తూనే ఉంటాడు. తనకి ఆ శివుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయని తను ఎప్పుడు నమ్ముతాడు. రణధీర్కు తరచుగా కలలు వస్తుంటాయి. ఈ కళల్లో మంచు కొండల్లో ఉన్న ఒక అద్భుతమైన శివలింగం తనకెప్పుడు కనబడుతుంది. తను అప్పుడప్పుడు ఈ శివలింగం ఆచూకీ గురించి వెతుకుతూనే ఉంటాడు, కానీ ఏ చాడా దొరకలేదు. విజయదేవ్ రణధీర్కి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాడు. అందుకే తను ఒక యువరాణిని రణధీర్కి చూశాడు. ఆ యువరాణి పేరు గంగా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి.